చాలా మందికేందంటే, మనం గూడా ఒక కామర్స్ బిజినెస్ చేద్దామని ఉంటుంది. అవును. సో, అసలు కామర్స్ దీని బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? ఒక సామాన్య వ్యక్తి దాన్ని ఎలా చేసుకోగలుగుతాడు? ఎలా ప్రమోట్ చేసుకోగలుగుతాడు? ఎంత సంపాదించగలుగుతాడు? సో, వాస్తవానికి సార్ కామర్స్ అనేది ఇంకా బడ్డింగ్ స్టేజ్‌లోనే ఉంది. రాబోయే 5, 10 ఏళ్లలో ఇది ఇండియన్ ఎకానమీ కంటే కూడా అంటే ఇండియన్ జీడీపీ కంటే కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ $2 ట్రిలియన్ ఎకానమీ ఇండియా ఉందని అనుకుందాం. హ్మ్. రాబోయే రోజులలో కేవలం కామర్స్ మాత్రమే $2 ట్రిలియన్ ఎకానమీ కింద మారే అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఓకే. సో, కామర్స్ అంత ఎదిగింది. చేసుకోవాలనుకుంటే నేను ఒకటే చెప్పేది ఏంటి అనంటే, మీకంటూ ఒక ప్రొడక్ట్ ఉండాలి ఎక్స్‌క్లూజివ్‌గా. వేరే వాళ్ళ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి మనం అమ్మాలనుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి ప్రాబ్లము? అది సరైనటువంటి మోతాదులో దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆ క్వాలిటీలో దొరకచ్చు, దొరకకపోవచ్చు. దాన్ని తీసుకొచ్చి అమ్మాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్ అవుతది. కానీ ప్రతి ఒక్కరికి ఓన్ ప్రొడక్ట్ ఉండదు గదా! ఓన్ ప్రొడక్ట్ లేకపోతే ఓన్ బ్రాండ్ అన్నా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాము. మేము చాపింగ్ బోర్డ్స్ అమ్ముతాం. మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది గదా! ఆ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఒక స్టీల్ బోర్డ్ ఉంటది. ఎడ్జ్‌కి పెట్టేసి దాని మీద కూరగాయలు కట్ చేసేది ఉంటది. ఆహా! ఓకే. చాపింగ్ మేము బోర్డ్. చాపింగ్ బోర్డ్స్‌ని గుజరాత్ నుంచి తయారు చేపిస్తాం. దాని మీద మా బ్రాండ్ ఏస్తాం. తయారు చేసింది ఒకరు. ఓకే. మా బ్రాండింగ్ మాత్రం మాదే ఉంటది. ఓకే. దీన్ని అమ్ముతాం మేము. ఈ రకంగా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవాలనుకుంటే.